బాలకాండ. సముద్రానికి ఉత్తర దిక్కు, హిమాలయ పర్వతాలకు దక్షిణ దిక్కు ఎల్లలుగా ఉన్న దేశం భారతదేశం. ఇక్కడ ప్రజలను భారతీయులు అంటారు. ప్రకాశవంతమైన దివ్యమైన ఆలోచనల యందు మగ్నమై ఉంటారు కనుక ఈ ప్రజల్ని భారతీయులు అన్నారు. అటువంటి భారతీయులకు రాజులై దేశానికి ఖండ ఖండాంతరాలలో పేరు ప్రతిష్టలు తెచ్చినవారు సూర్యవంశరాజులు. ఈ వంశంలో మొదటివాడు వైవస్వత మనువు. అతడు స్మృతిని రాసి మానవజాతికి సామాజిక, ఆర్థిక, రాజకీయపరమైన కట్టుదిట్టాలు చేశాడు. మనుస్మృతి ఆనాటి రాజ్యాంగం అని స్థూలంగా చెప్పవచ్చు. అనంతకాలంలో ఎందరో సూర్యవంశరాజులు మన దేశాన్ని పరిపాలించారు. హరిశ్చంద్రుడు, దిలీపుడు, రఘుమహారాజు ఈ వంశస్థులే. రఘుమహారాజు పేరున ఈ వంశం రఘువంశం అని పేరుగాంచింది. అటువంటి దివ్య చరిత్ర గల రఘువంశ చక్రవర్తులలో దశరథుడు అనే పేరు సార్థకమైంది. సరయూ నదీ తీరాన గల అయోధ్య రాజధానిగా ఆయన పరిపాలన సాగిస్తున్నాడు. ఆయనకి 3 భార్యలు. వారి పేర్లు కౌసల్య, సుమిత్ర, కైక. ఆయన హితాన్ని కోరి సకల శాస్త్ర మర్యాదలు తెలిసిన పురోహితులు 3 ఉండేవారు. వారి పేరు వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి. వీరిలో వశిష్ఠుడు రఘువంశానికి కులగురువు. ధర్మాధర్మ నిర్ణయం చేయగల న్యాయశాస్త్రవేత్త వామదేవుడు. జాబాలి కూడా అంతటి వారే. వీరి 3 సూచనలు, హితవచనాలు దశరథ మహారాజుకి రాజ్య కార్య నిర్వహణలో ఎంతగానో ఉపకరిస్తున్నాయి. అయోధ్య రాజ్యానికి 8 మంది మంత్రులు. వారిలో సుమంత్రుడు పేరెన్నిక గలవాడు. వారందరూ రాజనీతి కోవిదులే. రాజ్య సంరక్షణలో చతురోపాయాలు ప్రయోగించగల నిపుణులే. రాజ్యానికి ఎటువంటి సమస్యలు లేవు. ప్రజలు సకల విధ సిరి సంపదలతో తులదూగుతున్నారు. అకాల మరణాలు లేవు, అవినీతి లేదు, అధర్మ నిర్ణయాలు లేవు, కరువు కాటకాలు లేవు. కార్తెకి వానలు పడేవి. ఎటువంటి వైపరీత్యాలు లేని సుభిక్ష పరిస్థితి నెలకొని ఉంది. దశరథ మహారాజు అన్ని రాజభోగాలు విద్యుక్తంగా అనుభవించినవాడు. పట్టమహిషి కౌసల్యాదేవి రఘువంశరాజుల కీర్తికే మకుటాయమానంగా మెలిగేది. సుమిత్ర భర్తతోనూ సౌతులతోనూ పొరపచ్చాలు లేక సరళ స్వభావంతో ఉండేది. కైకేయి కౌసల్య పట్ల, సుమిత్ర పట్ల ఆదరభావంతో, భర్త పట్ల అనురాగశీలంతో మసలేది. ఈ రకంగా దశరథ మహారాజుకు ఏ లోటు లేదు, ఏ సమస్య లేదు. సంవత్సరాలు గడిచిపోయాయి. వయసు మళ్ళింది. వృద్ధాప్యం శరీరాన్ని శిథిలం చేస్తున్నది. నానాటికి దశరథునిలో విచారం పెరగసాగింది. అదే సంతానం లేదన్న బాధ, రఘువంశం అంతరించిపోతుందన్న వేదన. చివరికి ఒకనాడు మంత్రి పురోహితులతో సంప్రదించాడు. అశ్వమేధ యాగం చేయాలని నిర్ణయించారు. అందుకు తగిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. శుభలక్షణాలు గల గుర్రాన్ని వదిలారు. దాని వెంట సైన్యం వెళ్ళింది. సంవత్సర కాలం అది దేశాలు తిరిగి అయోధ్య చేరింది. ఇక యాగం ప్రారంభం కావాలి. ఆ ఏర్పాట్లు అయోధ్యలో జరుగుతున్నాయి. ఇక్కడ వైకుంఠంలో మానవలోకపు కాలమానం ప్రకారం అది 24వ మహాయుగ పరిభ్రమణ కాలంలో త్రేతా ద్వాపరయుగ సంధికాలం. ఆ కాలంలో రావణాసురుడు జన్మించి లంకానగరం రాజ్యంగా చేసుకొని విజృంభించాడు. పరమశివ భక్తుడై ఆర్యులను హింసించసాగాడు. అతడి ఆగడాలకు సజ్జనులు గూర్జిల్లారు. దేవతలు భయకంపితులయ్యారు. నవగ్రహాలు అతను చెప్పినట్లే వినే దశ దాపురించింది. అష్టదిక్పాలురు, నవనిధులు, కుల పర్వతాలు, 7 సముద్రాలు అతని చేతి ఆజ్ఞలకు శిరసు వంచి సంచరించే స్థితికి దిగజారాయి. మదోన్మత్తుడైన రావణుని గర్వం అణచగలవాడే లేకపోయాడు. అప్పుడు దేవతలు బ్రహ్మను వెంట పెట్టుకొని వైకుంఠానికి వెళ్ళారు. శ్రీమన్నారాయణుడు శేషపానుపుపై పరుండి యోగనిద్రలో ఉన్నాడు. మహాలక్ష్మి ఆయన పాదాలు ఒత్తుతున్నది. దేవతలు ఆ దివ్యమంగళ స్వామిని ప్రార్థించి ఇలా అన్నారు: మహానుభావ, దేవతలకు సత్పురుషులకు విపత్తు కలిగినప్పుడల్లా అవతరించి దుష్టుల్ని శిక్షిస్తానన్నావు. కల్పాంతరాలలో మత్స్యావతారం ఎత్తావు. సోమకాసురుని సంహరించి వేదాల్ని తెచ్చి బ్రహ్మకిచ్చావు. క్షీరసాగర మదన వేళ మందర పర్వతం మునిగిపోకుండా కూర్మావతారం ఎత్తి దానిని పైకెత్తి అమృత సాధనకు సహకరించావు. వరాహావతారం ఎత్తి హిరణ్యాక్షుణ్ణి సంహరించి భూదేవిని ఉద్ధరించావు. వామనమూర్తివై ప్రభవించి బలిని పాతాళానికి తొక్కి దేవతలను కాపాడావు. పరశురాముడివై పుట్టి బలగర్వితులైన రాజుల గర్వం అణిచావు.
ఇప్పుడు రావణుని వల్ల బాధలు పడుతున్న మమ్ము కాపాడు అని ఆ దేవతలందరూ మొరపెట్టుకున్నారు. ఆ దేవతల మొర విని శ్రీహరి ఏమీ మాట్లాడలేదు, కానీ బ్రహ్మ వైపు సాభిప్రాయంగా చూశాడు. అప్పుడు బ్రహ్మ దేవతలతో ఇలా అన్నాడు: దేవతలారా, శ్రీహరి మనపై కరుణించాడు. ఆయన మానవ అవతారం ఎత్తనున్నాడు. దీనికి కారణం లేకపోలేదు. ఘోరమైన తపస్సు చేసిన రావణాసురుడు దేవతల వల్ల తనకు ప్రాణాపాయం లేకుండా చేయమని కోరాడు తప్ప మానవుల వల్ల అపాయం ఉంటుందని ఊహించలేకపోయాడు. అందుచేత శ్రీ మహావిష్ణువు భూలోకంలో రామావతారం ఎత్తి రాక్షస సంహారం చేయాలని సంకల్పించాడు. కాబట్టి మీరందరూ మీ మీ అంశలతో మానవులుగా జన్మించండి. నేను నా అంశతో జాంబవంతునిగా అవతరిస్తాను అని బ్రహ్మ మాటలు విని దేవతలు సంతోషించారు. తమ కష్టాలు గట్టెక్కే సమయం రానున్నదని తృప్తిపడ్డారు. వాయువు అంశచే అంజనీదేవి యందు ఆంజనేయుడు జన్మించాడు. సూర్యుడి అంశచే సుగ్రీవుడు, ఇంద్రుని అంశతో వాలి, దేవశిల్పి మయుని అంశతో నలుడు జన్మించారు. ఇలా భూలోకంలో దేవ విభూతి మన రూపంలో సంచరిస్తున్నది. మహావిష్ణువు అవతరించే శుభ ఘడియకై అందరూ నిరీక్షిస్తున్నారు. ఆ సమయం రానే వచ్చింది. అదే దశరథుని పుత్రకామేష్టి ముహూర్తం.